ఒంగోలు నగర పరిధిలోని ఎన్ అగ్రహారంలో గ్రామదేవత శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి, పోతురాజు స్వామి, శ్రీ శ్రీ అంకమ్మ తల్లి, శ్రీ గణపతి స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ మహోత్సవ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, కమిటీ ప్రతినిధులు స్వాగతం పలికారు. ప్రధాన విమాన గోపుర శిఖర స్థాపన కార్యక్రమంలో దామచర్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ పోలేరమ్మ అమ్మవారి గుడి కట్టుకొని ప్రతిష్ఠ చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అగ్రహారం చిన్న గ్రామం అయినప్పటికీ మంచి గుడి కట్టుకోవడం విశేషమన్నారు. అగ్రహారంలో 2014-19లో తమ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇంకా ఈ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తానని చెప్పడం జరిగిందన్నారు. చిన్న గ్రామమైనా వీరు అడిగినా అడగకపోయినా ధర్మం ప్రకారం అన్నీ చేశామని తెలిపారు. గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎన్నికల సమయంలోనే పార్టీలు ఉంటాయని, ఎన్నికల తర్వాత అందరూ కలిసికట్టుగా ఉండాలని, కలిసి ఉండటం ద్వారా గ్రామాభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, నాయకులు బండారు మదన్, వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. కార్పొరేషన్ లిమిట్లో ఉన్నటువంటి అగ్రహారం గ్రామంలో ఈరోజు గ్రామస్తులందరూ కూడా కలిసి పోలేరమ్మ స్వామి గుడి కట్టుకోవటం, దాన్ని ఈరోజు ప్రతిష్ఠించటం అమ్మవారిని, దానికి కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఆ గ్రామస్తులకి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది అగ్రహారము, ఇది చిన్న గ్రామం అయినా కూడా అందరూ కూడా కలిసి ఇక్కడ మంచి గుడి కట్టుకోవడం కూడా చాలా విశేషం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో 14-19లోనే అప్పుడు తెలుగుదేశం టైంలోనే దాదాపు సిమెంట్ రోడ్స్ కానీ అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అంటే ఆ రోజు టైంలో ఎక్కువ కార్యక్రమాలు కూడా ఈ గ్రామానికి కూడా మనం చేసాం. అదేవిధంగా ఇంకా మన వాళ్ళు చెప్పినట్టు డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా వేరే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా చెప్పమన్నాను. చిన్న గ్రామం అయినా వీళ్ళు పోయినసారి వచ్చి అడిగినా అడగకపోయినా మన ధర్మం ప్రకారంగా మనం అన్నీ కూడా కార్పొరేషన్ సంబంధించిన అన్నీ కూడా మనం చేసాం. ఈసారి ఇంకా ఏ అయితే ఉన్నాయో దాన్ని కూడా ఈ ట్రిప్లో అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఈ గ్రామస్తులు మన సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కొంతమంది పెద్దలంతా కూడా మన మాధవ వీళ్ళందరూ కూడా చాలామంది ఉండి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధి కోసం అందరూ కూడా ఉండాలని చెప్పేసి నా సంకల్పం. పార్టీలు ఎలక్షన్లు వచ్చినప్పుడు లేకపోతే 2 నెలలు ఉన్నప్పుడో జరుగుతుంటాయి, కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ కలిసికట్టుగా కలుసుకున్నప్పుడే ఈరోజు గుడి కట్టుకోగలిగారు. కాబట్టి అందరూ కలిసి ఉండాలి, కలిసి ఉంటే గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ పోలేరమ్మ అమ్మవారి సాక్షిగా అందరూ కూడా బాగుండాలనేదే మన ఉద్దేశం. అందరూ కూడా ఇక్కడ గ్రామస్తులు కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటాం. మన ఒంగోలు పట్టణంలో నరసాపురం అగ్రహారం గ్రామంలో ఈరోజు పోలేరమ్మ టెంపుల్లో విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఈ గుడిని 2 కోట్ల వ్యయంతో ఖర్చు పెట్టి నిర్మించాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి,
పూర్వకంగా స్వాగతం పలికినాము. మా గ్రామ ప్రజలందరూ కలిసి ఈ దాదాపు 10,000 మందికి అన్నదానం. శ్రీ విఘ్నేశ్వర స్వామి, పోలేరమ్మ తల్లి, అంకమ్మ తల్లి, పోతురాజు స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దామచర్ల జనార్దన్ గారు మా ఊరికి రావడానికి ఆయనకి ఆ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు, అదేవిధంగా అంకమ్మ తల్లి ఆశీస్సులు, పోతురాజు స్వామి వారి విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా గ్రామ పెద్దల ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా ఈ గ్రామ దేవత అనేది రాబోయే రోజుల్లో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కాకుండా నలుమూల నుంచి వచ్చి ఈ గుడి ఎంతో అభివృద్ధిగా ఆ అమ్మవారి అనుగ్రహంతో రాబోయే రోజుల్లో ఎంతో వైభవంగా ఈ గుడి విరజిల్లుతుందని, ఈ ఊరు కూడా రాబోయే రోజుల్లో త్వరలో దైవీకార్యంతో చెప్తున్నాను, రాబోయే రోజులు ఇది ఒక పట్టణంగా చుట్టుపక్కల కూడా అగ్రహారం అంటేనే ఒక స్మార్ట్ సిటీగా ఏర్పడుతుందని భావిస్తూ